హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ముందు పెట్టిన వీడియో అయితే అందరూ చూసుంటారు. గురు పౌర్ణమికి ఇంట్లో సాయిబాబా పూజ అయితే చేసుకున్నాం కదా, వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, శ్రావణ శుక్రవారం. ఆ రోజు మేము పూజకి ఏమేమి సామాన్లు అయితే కొనుక్కున్నామో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను. రండి చూద్దాం. కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీషోలో తీసుకున్నాము, అలాగే కొన్ని అయితే రాజమండ్రి మెయిన్ బజార్లో కొన్నాము. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపిస్తాను. తర్వాత తాంబూలం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మీషోలో ఏం కొన్నామో అన్నీ చూపిస్తాను, రండి చూద్దాం. ఇది చూసారా, ఇది గ్రాస్ మ్యాట్. ఈ మ్యాట్ ఇప్పుడు అందరూ వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్గా వాడుకుంటున్నారు కదా ఈ మ్యాట్ని. ఇవైతే ఆర్డర్ చేసాము. ఎప్పటి నుంచో అయితే దీన్ని ఆర్డర్ పెడదామని మేము అనుకుంటున్నాము, కానీ ఇప్పటికి పెట్టామన్నమాట. ఇది చూడండి, ఇది 2 పీసెస్ ఆర్డర్ చేసాము. చిన్న సైజు 2 మ్యాట్లో వచ్చాయి. ఇదిగోని చూడండి, ఈ 2 పీసెస్ ఇలాగా 152 రూపీస్ పడింది. బ్యాక్గ్రౌండ్లో అన్నా పెట్టుకోవచ్చండి ఇది. తర్వాత కింద ఫ్లోర్ మీదన్నా వేసుకొని మనం వీడియోస్ అది చేసుకోవడానికి ఎక్కువగా వాడుతున్నారు కదా ఈ మధ్య, అందుకని చెప్పి 2 పీసెస్ ఇలాగా తీసుకున్నాము. ప్లాస్టిక్ అండి ఇదంతా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. తర్వాత ఇది సిల్వర్ కోటింగ్తో మిర్రర్ ప్లేట్. ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టాము. మిర్రర్ ఉంది కదండి, లోపలే ఎరగకుండా ఉండడానికి వీళ్ళలా థర్మాకోల్ అది పెట్టి పార్సిల్ చేశారు. సేఫ్గా పార్సిల్ అయితే మనకి అందించారు. ఇదిగోండి, దీని కాస్ట్ ఎక్కువ, అలాగే బరువు కూడా బాగానే ఉంది. లోపల మిర్రర్ వచ్చింది కదండి, ఇది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్ ప్యాకింగ్తో అయితే మనకు పంపించారు. దీని ఎడ్జెస్ చూసారా, 10 ఇంచ్ డిజైన్స్. దీని లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దీని కాస్ట్ వచ్చేసి 579 రూపీస్. చూడండి డిజైన్. ఇది ఒరిజినల్ జర్మన్ సిల్వర్లో తీసుకున్నాం ఫ్రెండ్స్, కానీ అక్కడ చాలా కాస్ట్ అది బాగా ఎక్కువ ఉంది. సర్లే అని చెప్పేసి ఇంకా మీషోలో వెతికితే దొరికిందనమాట. ఇది బాగానే ఉంది. దీనికి రేటింగ్ కూడా బాగా వచ్చింది, 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు అందరూను. అందుకని చెప్పి దీనికి ఆర్డర్ పెట్టాము. వెనకాల సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నామంటే, ఒక లోటస్ని అయితే దీని మధ్యలో పెట్టి, లోటస్ మీద వరలక్ష్మి అమ్మవారిని పెట్టి, చుట్టూరు అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, ఈ గవ్వలు, ముత్యాలు, అవన్నీ కూడా ఇలా చుట్టూరు వేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. లోటస్ అయితే ఆర్డర్ పెట్టాం, కానీ ఇంకొక 3 డేస్ పడుతుంది అనమాట అది రావడానికి. సో ఇది. సో నెక్స్ట్, ఎప్పుడు మేము పూజ చేసినప్పుడు నార్మల్గా చేసేస్తాము అమ్మవారి ఫ్రేమ్ పెట్టుకొని, కానీ ఈసారి అయితే అమ్మవారి ఫేస్ తీసుకున్నాము. చీర కట్టి, అదే బిందికి చీర కట్టి చేస్తున్నారు కదండి, అలాగా మేము చేద్దాం అనుకున్నాము. దీనిది బిఫోర్ ఆఫ్టర్ పిక్ పెడతాను. దీన్ని మా అమ్మగారు అయితే ఇలా స్టోన్స్ అది అంటించి నీట్గా తయారు చేశారనమాట అమ్మవారి ఫేస్ని. ఇది కూడా మీషోలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 150 పడింది. అంటే లైట్ ఆర్నమెంటల్ డిజైన్తో వచ్చిందనమాట. సో అమ్మవారి ఫేస్ అనగానే చాలా బ్రైట్ లుక్ వస్తుంది కదా మనకి, అందుకని చెప్పి ఇంట్లో ఉన్న స్టోన్స్ అన్నిటితోటి అమ్మ అయితే ఇలా రెడీ చేశారు. చూడండి ఒకసారి. దీన్ని ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎలా రెడీ చేద్దాం అనుకుంటున్నామో అది శాంపిల్ ఫోటో అయితే నేను స్క్రీన్ మీద పెడతాను, మీరు చూడండి అన్నమాట. ఇదిగోండి, నెక్లెస్ కూడా అంటించారు చిన్న రెడ్ కలర్ స్టోన్స్తో. ఇదేమో వైట్ కలర్ స్టోన్ లేస్, రెడ్ కలర్ డ్రాప్లెట్స్తో. ఇక్కడ చూడండి నెక్లెస్ని ఎంత బాగా చేశారో. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ తర్వాత శారీ మీద ఆర్నమెంట్స్కి
ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాము. ఇది బబుల్ ర్యాపింగ్లో పెట్టారు నీట్గా. దీన్ని అయితే బబుల్ ర్యాపింగ్లో మనకు పంపించారు ఫ్రెండ్స్. ఇది నేను చూపిస్తాను ఆగండి డీటెయిల్గా ఒకసారి. దీని కాస్ట్ వచ్చేసి 290 అలా పడింది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాము. ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మీషోలో ఇది ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. చూడండి, ఇది నెక్లెస్ మెడకి పెట్టుకునేది పైకి. దీనిపైన అంతా మ్యాటీ ఫినిషింగ్ వచ్చింది. ఇది నెక్ పెట్టుకునేది. తర్వాత లాంగ్ నెక్లెస్ కూడా ఉంది. ఇది పెద్ద నెక్లెస్ చూడండి, నెమళ్ళు వచ్చి అటు ఇటు. నేను గ్రీన్ మ్యాట్ మీద చూపిస్తాను ఆగండి. తర్వాత జుంకాలు చూడండి ఫ్రెండ్స్. జుంకా చూడండి, మామిడికాయ షేప్ కదా ఇది. మామిడికాయ షేప్ వచ్చే తర్వాత దీని మీదకి చిన్న పాపిడి బింది. ఇది పాపిడి బింది. ఇది కొంచెం సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. ఇది మిగిలిన నెక్లెస్ సెట్ల మీద జుంకాల మీద డిఫరెంట్గా వచ్చింది. దీంట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి నేను గ్రీన్ మ్యాట్ మీద పెట్టాను. చూడండి, చాలా బాగుంది కదా. తర్వాత అమ్మవారిని రెడీ చేసి పువ్వులు డెకరేషన్కి ప్లాస్టిక్ పువ్వులు తీసుకున్నాం మేము. ఇవి కనకాంబరాలు. ఇవి బయట రాజమండ్రి మెయిన్ బజార్లో తీసుకున్నాము. ఒక పీస్ వచ్చి 25 రూపీస్ పడింది. 3 పీసెస్ తీసుకున్నాం అలాగా. ఇది డెకరేషన్ చేసినప్పుడు మేము చూపిస్తాము. అది మేము సెపరేట్గా ఒక వీడియో తీస్తామన్నమాట. ఇప్పుడు తోరణాలు, ఎంట్రన్స్ డోర్కి తోరణాలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి మీషోలో తీసుకున్నాము. ఈ మధ్యలో వినాయకుడు వచ్చి ఈ చుట్టూరు కూడా మామిడాకులు. ఇవి 2 సెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 1 పీస్ 170. చూడండి, దీనికైతే ఒక ఫ్లవర్ రాలేదు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, రియల్ బంతి పువ్వులు ఉన్నాయి కదా ఇవి. తర్వాత తాంబూలం ఇవ్వడానికి జూట్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. 12 పీసెస్ అయితే తీసుకున్నాము. ఒక పీస్ వచ్చి 45 రూపీస్ పడింది. 12 పీసెస్ తీసుకున్నాం అలాగా. తీసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. చూడండి, జిప్ సిస్టమ్ వచ్చింది. బాగుంది కదా. తర్వాత తాంబూలంలోకి జాకెట్ ముక్కలు. ఒక పీస్ వచ్చి 80 రూపీస్. టోటల్ 12 పీసెస్ తీసుకున్నాము. 1 మీటర్ పీసెస్ ఇవి. అన్నీ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాము విత్ డిఫరెంట్ డిజైన్స్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి బయట తీసుకున్నాం రాజమండ్రిలో, తాడితోట. నెక్స్ట్ తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఇవ్వడానికి చిన్న బాక్సులు తీసుకున్నాము. కుంకుమ పెట్టుకోవడానికి కుంకుమ భరణ. లాస్ట్ టైం ఈ కుంకుమ భరణ ప్లేస్లో ఇత్తడి కుంకుమ భరణ ఇచ్చాము. తర్వాత ఈ జూట్ బ్యాగ్ ప్లేస్లో ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఫ్రూట్స్ అలాగే తాంబూలం అన్నీ పెట్టించాము. ఇది ఓన్లీ కుంకుమ వేసి ఇవ్వడానికి. పసుపు అయితే ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒక బాక్స్ తీసుకొస్తాను. పైన చిన్న కుందన్స్తో డెకరేషన్ చేశారు.
గోల్డ్ కలర్ స్టోన్స్తో చూడండి. ఇది ఒక పీస్ వచ్చి 30 రూపీస్. ఇది మీషోలో తీసుకోలేదు, ఇది కూడా బయట తీసుకున్నాము. మీషోలో బాగా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి బయట షాప్లో తీసుకున్నాము. ఫ్రెండ్స్, ఇది పసుపు కుంకుమ ప్యాకెట్లు తాంబూలంతో పాటు అందులో పెట్టడానికి 12 తీసుకున్నాము. ఇదిగోండి. నెక్స్ట్ మీషోలో నుంచి అయితే చిట్టి గాజులు ఆర్డర్ పెట్టాం ఫ్రెండ్స్. 3 కలర్స్, గ్రీన్, ఎల్లో, రెడ్. ఈ మూడింటిని కూడా మాల కింద కట్టి అమ్మవారి మెడలో వేస్తారు. దీనికి కట్టడానికి 3 వూల్స్ తీసుకున్నాం మేము. 3 కలర్స్. ఏ కలర్ చూసి గాజులు ఒకటి అలాగా. ఇదిగోండి. మూడు రంగుల చిట్టి గాజులకి 3 రంగుల వూల్స్. దీంతో ఈ చిట్టి గాజులు మాల కట్టి అమ్మవారి చిత్రపటానికి దండగా మనం వేసుకోవాలన్నమాట. ఇందులో రెడీమేడ్గా కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ ఇంట్లోనే మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఊల్ సెపరేట్గా కొన్నాం బయట. ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాము ఈ 3ను. ఈ గాజులు అయితే బ్రేక్ అవ్వకుండా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నెక్స్ట్ ఇవి చూసారా, ఇవి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి గాజులు. ఇవి 15 కలర్స్ అయితే తీసుకున్నారు. 15 డజన్స్ అయితే తీసుకున్నారు. డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు అనమాట. మట్టి గాజులు. బ్లూ కలర్, గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, వైలెట్ కలర్. ఇందులో బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీకు. అన్నీ ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేశాను. మిగిలిన అన్నీ సేమ్ కలర్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కలర్ ఆల్రెడీ మా దగ్గర ఉంది, కానీ అది పూజ చేసినప్పుడు ఆయిల్ అది ఒలిగిపోయి మొత్తం చిరగ్గా కనబడుతుంది అనమాట. అందుకని చెప్పి మళ్ళీ కొత్తది తీసుకున్నాం. సాటిన్ క్లాత్. ఇది 2 మీటర్లు డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఈ పీస్ వచ్చి 200 పడింది. ఇలాగా మీటర్ 100, 2 మీటర్స్ 200. బ్యాక్గ్రౌండ్ క్లాత్. ఎందుకు ఈ కలర్ తీసుకున్నామంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టడం వల్ల దీని మీద ఎటువంటి ఫ్లవర్స్ పెట్టినా కూడా చాలా అట్రాక్టివ్గా కనపడతాయని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాము. మీషోలో వెతికాం ఫ్రెండ్స్ చాలా, కానీ అవి ఏంటంటే క్లమ్జీగా డిజైన్గా వచ్చింది. సో మేము ప్లెయిన్గా తీసుకుంటే మాకు నచ్చినట్టుగా మేము డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లెయిన్ కలర్ తీసుకున్నాం అనమాట. తర్వాత పూజ సామాగ్రిలోకి 4 చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాము. ఇది ఒక పీస్ వచ్చి 40 రూపీస్ పడింది. 4 ప్లేట్స్ తీసుకున్నాం అనమాట. అంటే మా దగ్గర చాలా చిన్నవి ఉన్నాయి, అందులో ఇంత సైజు ఉన్నాయన్నమాట. ప్రసాదం అది పెట్టుకున్నప్పుడు దీంట్లో పెట్టుకోవడం బాగుంటుందని పెద్దవి తీసుకున్నాము. అలాగే మన దగ్గర ఉన్న విగ్రహాలు కూడా ఇందులో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అందుకని చెప్పి పెద్దవి తీసుకున్నాం 4. ఇది ప్యూర్ బ్రాస్. చూడండి, ఇది బయటే తీసుకున్నాం ఫ్రెండ్స్, మీషోలో కాదు. తర్వాత పూజ దగ్గర పెట్టుకోవడానికి చిన్న గ్లాసులు. ఇది కూడా ప్యూర్ బ్రాస్. దేవుడికి ప్రసాదంగా పాలు అది పెట్టుకుంటాం కదా, తర్వాత తులసి కోట దగ్గర వాటర్ వేసి పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పి 2 చిన్న గ్లాసులు తీసుకున్నాము. ఇది ఒక గ్లాస్ వచ్చి 60, ఇది ఒక గ్లాస్ వచ్చి 60 రూపీస్. సో అలా 2 గ్లాసెస్ తీసుకున్నాం. లైట్ వెయిటే ఉంది, పెద్దగా వెయిట్ ఏమి లేదు ఇది. నెక్స్ట్ వచ్చి ప్లేట్స్. ఇది వచ్చి ప్యూర్ బ్రాస్ గిన్నె, ప్రసాదం గిన్నె. అంటే తీసుకోవాలని ఏం తీసుకోలేదు, మా మదర్ ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నారు. సో ఇది దొరికిందనమాట వెతగ్గా, అందుకని చెప్పి తీసుకున్నారు. ఇందులో బియ్యం వేసుకొని అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. ఇందులో వెయిట్ ఉంది. ఇది ఎంత ఉన్నది? ఇది 250 ఎంత పడింది ఫ్రెండ్స్, ఎంతో సరిగా గుర్తులేదు మాకు. ఒక 250, 280 అలా ఉంటుంది. ఇది బయట తీసుకున్నాము. చాలా బాగుంది, వెయిట్ చాలా బాగుంది.
తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసుకున్నప్పుడు అదే చీర కడతామని చెప్పాను కదా ఫ్రెండ్స్, కలసం మీద ఇది ఇలా పెట్టుకొని మనం ఇక్కడ నుంచి ఇలాగా ఫ్లవర్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా ఫ్రంట్ పడ్డానికి ఇది ఇలా బ్యాక్గ్రౌండ్. అంటే కొబ్బరికాయ ముచ్చుకుంటుంది కదా, ముచ్చుకు మీద ఇది ఇలా పెట్టాలి. పెట్టి అమ్మవారి హెడ్ ఇలా పైన వస్తుంది కదా, పైన వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఇలాగా ఫ్రంట్ వేసుకోవాలన్నమాట. ఈ స్టాండ్ బయట జర్మన్ సిల్వర్ షాప్లో తీసుకున్నారు. ఈ స్టాండ్ ఇలాగా 100 రూపీస్, ఇది సింగిల్ పీస్ తీసుకున్నారు. తర్వాత జర్మన్ సిల్వర్లో 5 చిన్న అభిషేక చెంబులు అయితే తీసుకున్నాము. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్నవి చూడడానికి క్యూట్గా ఉన్నాయి, కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఒక చెంబు వచ్చి 280 రూపీస్. 5 చెంబులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకు 5 చెంబులు తీసుకున్నామంటే ఇంపార్టెంట్గా పూజలు అవి చేసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తాం కదండి. వేటితో చేస్తామంటే ఎందుకు 5 చెంబులు తీసుకున్నామంటే, ఒకటి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార, తేనె, ఈ 5టిని పంచామృతాలు అంటారు. అందుకని చెప్పి 5 చెంబులు అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ చెంబుల కోసం చాలా షాపులు తిరిగి అలసిపోయారు మా అమ్మ అయితే. ఇది బ్రాస్ ఐటెంలో అయితే వెతికాము, బట్ మాకు దొరకలేదు అనమాట. ఇంకా అందుకని చెప్పి జర్మన్ సిల్వర్లో తీసుకున్నాము. చూడండి చాలా బుజ్జిగా ఉంది కదా. మామూలు వెండి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, మనం అంత రేటు అయితే కొనలేమని చెప్పి జర్మన్ సిల్వర్లో తీసుకున్నాం. ఇది మొన్న షిరిడి వెళ్ళినప్పుడు నాసిక్లో అక్కడ 2 బ్రాస్ చెంబులు అయితే తీసుకున్నాం కదండి, చిన్నవి. నేను మీకు వీడియోలో కూడా చేసి చూపించాను. అదేమైందంటే నెక్స్ట్ డే పూజ చేసుకున్నప్పుడు పూజలో పెట్టుకుంటే దానికి ఈ ప్లేస్లో చిన్నగా ఇలాగా కన్నం పడిపోయింది అనమాట. లోపల ఏం పెట్టినా సరే మొత్తం కారిపోయేది. సో ఇంకా ఎలాగో యూజ్ అవుతాయి కదా అని చెప్పి 5 తీసుకున్నాము. ఓకే, తర్వాత ఇదే జర్మన్ సిల్వర్లో ఒక పెద్ద చెంబు అయితే తీసుకున్నామండి, మీడియం సైజు. దీని కాస్ట్ వచ్చి మరి అంత పెద్దదేం కాదు, జస్ట్ 3 ఇంచ్ ఉందంటే. దీని కాస్ట్ ప్రైస్ వచ్చేసి 165 రూపీస్. ఇది కూడా పాలు కానీ వాటర్ కానీ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాము. చూడండి లైట్ వెయిట్గానే ఉంది. చూడండి ఇంత చిన్న చెంబు, దీని రేటు 280 ఉంది. దీనికన్నా ఇది పెద్ద సైజు, కానీ దీని రేట్ మాత్రం 165 రూపీసే. కాస్ట్ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. చూడండి చాలా బాగుంది కదా, క్యూట్గా. చిన్న సైజు, కాస్ట్ కూడా తక్కువ, జర్మన్ సిల్వర్ దొరికింది. కానీ ఇదే సేమ్ చెంబు మన ఒరిజినల్ సిల్వర్లో కొనాలంటే రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, మనం అంత ఎఫోర్డ్ చేయలేము. చూడండి ఎంత క్లాస్గా ఉందో లుక్. తర్వాత బ్రాస్లోనే రాధాకృష్ణుల విగ్రహం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా చిన్నది, ఇది 650, 3 ఇంచు. ఇది కూడా 3 ఇంచే ఉంది. ఇది యాక్చువల్గా మేము కొన్నప్పుడు అయితే చాలా బ్లాక్ కలర్లో ఉంది, ఎందుకంటే ఇది చాలా బ్రాస్లోని ఇది యాంటిక్ పీస్ అనమాట. మొత్తం బ్లాక్ కలర్లో ఉంటే మా మదర్ దీన్ని పితాంబరి పౌడర్ ఉంటుంది కదా, ఇత్తడి వాటిని క్లీన్ చేస్తాం కదా, దాంతో నీట్గా క్లీన్ చేస్తే ఈ కలర్ వచ్చింది. చూడండి చాలా బాగుంది కదా. మా ఇంట్లో అయితే రాధాకృష్ణులకు సంబంధించి చిన్న విగ్రహం కూడా లేదండి, ఫోటో కూడా లేదు కదా, ఫోటో ఫ్రేమ్ కూడా లేదండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము, ఇప్పటికైతే కుదిరింది. ఇది చూడండి చాలా బాగుంది కదా, ఫేస్ అది చూడండి ఎంత క్లియర్గా ఉందో. యాక్చువల్గా రాధాకృష్ణ బొమ్మ అయితే వెనకాల ఆవు కూడా ఉంటుంది కదా, మేము ఆవు ప్లస్ రాధాకృష్ణులది కలిపి ఉన్న విగ్రహం తీసుకుందామని చెప్పి చాలా ట్రై చేసాము, బట్ అలాగైతే దొరకలేదు. ఇంకా అందుకని చెప్పి ఇలా తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో కదా, ఆర్నమెంట్స్ కానీ ఫ్లూట్ కానీ అన్నీ చాలా క్లారిటీ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి రాధాదేవి యొక్క ఏంటంటారు దాన్ని, పరదా మీద డిజైన్ నెమలి పింఛం వచ్చింది. చాలా బాగుంది కదా ఫినిషింగ్ కూడా. కింద బేస్ కూడా డిజైన్ చూడండి, చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా. తర్వాత మేము కృష్ణాష్టమికి అని చెప్పి కృష్ణుడి విగ్రహంకి డ్రెస్సెస్ కొన్నాం కదండి అక్కడ. అది ఎందుకో చాలా ఏంటంటారు దాన్ని, డల్గా ఉన్నట్టుగా అనిపించింది.
మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కృష్ణుడికి డ్రెస్ అయితే తీసుకున్నారు. ఇదైతే 60 రూపీస్ పడింది. ఇలాగా రెడ్ కలర్ది. మొన్నటి బ్లూ కూడా తీసుకున్నట్టున్నావు కదా. ఓకే ఓకే. మొన్నటిది అయితే ఎల్లో కలర్, ఇప్పుడు ఇదైతే రెడ్ కలర్. చూడండి బాగుంది కదా, అట్రాక్టివ్గా ఉంటుంది కదా రెడ్ కలర్ అనగానే. తర్వాత అమ్మా నాకు డౌట్, కృష్ణుడి విగ్రహం పడుకున్నట్టుంది కదా, మరి ఎలా పెడతావమ్మా? తర్వాత కృష్ణుడిది చిన్నది విగ్రహం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని మీదకి ఆర్నమెంట్స్ తీసుకున్నాం. ఇది ఇలా సెట్ 100 రూపీస్. ఇది మొన్న షిరిడి వెళ్ళినప్పుడు నాసిక్ లో చిన్నది లడ్డు గోపాల్ విగ్రహం తీసుకున్నాం కదా, బ్రాస్ ది చిన్నది లడ్డు గోపాల్ విగ్రహం కొన్నాం కదా నాసిక్ లో. సో ఇప్పుడు ఆ విగ్రహం మీదకి మేము ఇలాగా చిన్నగా తీసుకున్నాం ఆర్నమెంట్స్. చూడండి, చిన్న దండ, ఫ్లూట్, చేతికి రింగ్స్, అలాగే నెమలి పెంచం వచ్చి చిన్న కిరీటం. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి చిన్న ఫ్లూట్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది బయట కొన్నారు 100 రూపీస్. ఇది ఇలాగా ఇది రెడీ చేసిన రోజు మీరు చూద్దరు కానీ కృష్ణాష్టమికి. తర్వాత మీషోలో ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది త్రిశూలం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. చివరికి తీసుకున్నాము మీషోలో. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్నది పెద్ద సైజు వస్తుంది అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ చాలా చిన్న సైజు వచ్చింది. బట్ ఈ చిన్న సైజు చాలా బుజ్జిగా క్యూట్గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 118 రూపీస్. మీషోలో తీసుకున్నాము. చూడండి చాలా బాగుంది కదా. 3 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకు అన్నిట్లో ఇదే బాగా నచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదా, బుజ్జిగా బాగుంది కదా. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రిశూలంది కూడా నేను మీషో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదేనండి ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇవ్వండి మేము తీసుకున్న దేవుడికి సంబంధించిన సామాన్లన్నీను. ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాము, అవి అయితే ఒక 3 to 4 డేస్లో వస్తాయి. అవి అప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఈరోజు చూపించిన ప్రతి ఒక్క ఐటెంలో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. సో ఈరోజు మేము చూపించిన అన్ని ఐటెంలోనూ మీకు ఏ ఐటెం బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. నేను చాలా ఐటమ్స్ చూపించాను కదండి, తాంబూలం పెట్టుకోవడానికి, అలాగే అమ్మవారి విగ్రహము, ఇంకా నెక్లెస్ సెట్లు అన్నీ చూపించాను కదా. ఇవన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. ఇవన్నిట్లోని కూడా నాకు అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు ఇవన్నీ డెకరేట్ చేశారు కదా, చిన్న చిన్న కుందన్స్ పెట్టి, స్టోన్స్ పెట్టి. సో చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఫస్ట్ కొన్నప్పుడు మీద ఇప్పుడు ఫేస్ చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. ఇవన్నీ ఐటమ్స్ కూడా అమ్మ బ్లౌజెస్ అవి కుడతారు, అలాగే చిన్న చిన్న క్రాఫ్ట్స్ అవి కూడా చేస్తారనమాట. సో అందుకని చెప్పి ఇవన్నీ అవైలబుల్గా ఉండడంతో స్పెషల్గా ఏమీ బయట నుంచి తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మ అయితే ఇవన్నీ డిజైన్ చేశారు. మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఆర్డర్ పెట్టినవి అయితే ఇంకా రాలేదు, అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ డ్రెస్ చూసారు కదా, ఈ డ్రెస్ అయితే మా మదర్ స్టిచ్ చేశారు. బయట శారీ తీసుకొని ఈ శారీని డ్రెస్ కింద స్టిచ్ చేశారు. చూడండి, దీనికి ఆపోజిట్లో గ్రే కలర్ చున్నీ, అలాగే లెగిన్ కూడా తీసుకున్నారు. బ్యాక్ ఇలా చిన్నగా తాడులు పెట్టారు. చూడండి, ఇవి మా అమ్మగారే తయారు చేశారనమాట. హ్యాంగింగ్స్ ఇవి మా మదరే తయారు చేశారు ఫ్రెండ్స్. చిన్నగా చూడండి, ఫ్లవర్స్ చుట్టూరు గ్రే షేడ్ వచ్చింది కదా లైనింగ్, అందుకని చెప్పి గ్రే కలర్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాంగింగ్స్ అయితే తయారు చేశారు. ఓకేనా? నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూసి చెప్పి కమెంట్ చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి.